సో అంటే ఇప్పటివరకు మన ఫర్టిలిటీ నుంచి Yeah. సో ఎంతమందికి పిల్లలు పుట్టి ఉండొచ్చు, అంటే ఎంతమంది పేషెంట్స్కి? ఇప్పుడు మా సక్సెస్ రేట్ కూడా వీఆర్ మెయింటైనింగ్ అరౌండ్ 60, కొన్ని నెలలు 70 అలా కూడా వెళ్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇన్ టోటల్ అరౌండ్ మేము ప్రాబబ్లీ 9,000 to 10,000 పేషెంట్స్ చూస్తే దాంట్లో ఒక 50-60% అనుకోండి. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యామ్ హాస్పిటల్ పెట్టి? టోటల్ 5 years, ఇప్పుడు 5th anniversary రన్నింగ్ మాది. ఓకే. సో అంటే ఎట్లా, అంటే అంటే పిల్లలు పుట్టగానే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటారా వాళ్ళ ఫీలింగ్స్? డెఫినెట్గా ఎంతో మంది ఇప్పుడు పొద్దున్న కూడా ఒక సక్సెస్ స్టోరీ, వాళ్ళకి ఇంతకు ముందు అవుట్ సైడ్ ట్రీట్మెంట్స్ ఒక IUI అయింది, మా దగ్గరకు కూడా వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చారు, అంటే వాళ్ళ రిలేటివ్ ఒకరు చెప్పారు. ఓకే. సో మా దగ్గర ఫస్ట్ IVFలోనే కన్సీవ్ అయిపోయారు. చాలా హ్యాపీ. అసలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళ హ్యాపీనెస్ 9 months కూడా మా గురించి మర్చిపోరు, ఎందుకంటే మేము డెలివరీ చెయ్యం. కన్సీవ్ అయ్యాక ఒక 1-2 months చూసుకొని డెలివరీ యాక్చువల్గా వాళ్ళ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గర చేయించుకోమంటాం. ఓకే. కానీ వాళ్ళకి డెలివరీ అయిన వెంటనే గుర్తొచ్చేది ఫస్ట్ ఈ మా క్లినిక్ ఈషా IVF. ఓకే. ఫస్ట్ మాకు ఫోన్ చేసి ఇట్లా డెలివరీ అయింది మేడం, కన్వే చేయండి, బాబు పుట్టాడు, పాప పుట్టింది అని ఫోటోలు పంపిస్తారు. తర్వాత బేబీని తీసుకొచ్చి చూపిస్తారు. అంటే అన్ని నెలలు అయినా మా దగ్గర నుంచి డిశ్చార్జ్ అయినా ఫస్ట్ మేమే గుర్తొస్తాం వాళ్ళకి డెలివరీ అయ్యాక. సో బేబీస్ని తీసుకొచ్చి కూడా రే నీది ఇక్కడే స్టార్ట్ అయిందిరా జర్నీ అని చూపిస్తుంటారు. ఓకే. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది.